నవరాత్రి ఈ సందర్భంలో మీరందరూ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితా పరమేశ్వరి నమః అని జపం చేసుకుంటుండండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితా పరమేశ్వరి నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితా పరమేశ్వరి నమః. ఓం ఐం హ్రీం. ఈ 9 రోజులు ఓంకారానికి మీకు అధికారం ఇచ్చాను. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితా పరమేశ్వరి నమః. అమ్మవారిని లలితా త్రిపుర సుందరిని ప్రతిష్ఠ చేసుకున్నాం కాబట్టి రాజరాజేశ్వరిని, ఆ రాజరాజేశ్వరికి అన్ని పేర్లు ఈ పేరుతో మనం పిలుస్తున్నాం. అంతే, అన్ని పేర్లు ఆవిడదే. జగన్మాత ఆ రూపంగా కనపడిందంటే అమ్మ శ్రీ రూపంగా కనపడింది, అంతేకాని ఆవిడకి రూపం లేదు. అందుకే శ్రీచక్ర బిందు అని పెట్టడం. అది ఆ కోణాలన్నీ కూడా యూనివర్సల్, పూర్తి ప్రపంచం. మనం శ్రీచక్రార్చన చేస్తున్నామంటే ప్రపంచాన్ని అర్చిస్తున్నాం. అసలు అర్చించని పనే కూడా లేదు, ఎందుకంటే బిందు కదా. బిందుకు పూజ ఎక్కడ ఉందండి? లేదు. కానీ మన మనస్సు నిలపటానికి ఒక మార్గం ఉంటుంది. దేవుడు విగ్రహంలో ఉన్నాడు అంటే మనం నిగ్రహాల కోసం విగ్రహం పెట్టుకున్నాం, అంతేగాని ఇక్కడ ఈ కాలంలో చర్చించే విధంగా విగ్రహం కాదు. ఇప్పుడు కాలంలో చర్చిస్తారు విగ్రహారాధన ఎందుకు, అవి ఎందుకు అని. అస్సలు ఈ సబ్జెక్టుకే రాదు మన విగ్రహం, అది జ్ఞాపకం పెట్టుకోండి. అసలు ఆధ్యాత్మికంగా నిగ్రహమే విగ్రహం.